మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తుని ఆయన శిష్యులు ఒక ప్రశ్న వేస్తున్నారు. దెయ్యము చేత పీడించబడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఈ శిష్యులు ఎంత ప్రయత్నించినా విడిపించలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ఒక్క మాటతో ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. మేమెందుకు అది చేయలేకపోయాము అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు చెప్పిన జవాబిది. ఏంటి? ప్రార్థన వలననే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ప్రార్థన. ఈనాడు ప్రార్థనా జీవితం లేని వారిని ఎందరినో చూస్తున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామన్న వారు కూడా పాటలు పాడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు, ప్రసంగాలు చేయటానికి శ్రద్ధ కలిగి ఉన్నారు, ఏవేవో దేవుని కొరకు చేయాలని ఆశ కలిగి ఉన్నారు, దేవుని నిమిత్తమై ముమ్మరంగా ప్రయాణాలు చేస్తూ పరిచర్య చేస్తూ ఏదేదో చేస్తాను అంటున్నారే కానీ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం లేదు. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ప్రార్థన లేకపోతే సాతానును, వాడి శక్తులను మనం అణిచివేయలేం. సాతాను చేత పీడించబడుతున్న వారిని విడిపించాలంటే అరుపులు కేకలు సరిపోవండి. యేసునామాన్ని ఉపయోగించి నీ ఇష్టం వచ్చినట్టు ఉచ్చరించటం వల్ల ఆ కార్యాలు జరగవు. యేసు నామం నీవు కలిగి ఉన్నప్పుడు, ఆయన నామంలోని శక్తిని నీవు ఎరుగున్నప్పుడు, యేసు నామాన్ని నీవు ఉపయోగిస్తున్నప్పుడు, ఆయన శక్తిని చూడాలని ఆశిస్తున్నప్పుడు దానికి తగినటువంటి ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. చూడండి, ఒక తుపాకు ఎంత మంచిదైనా దానిలో తూటా లేకపోతే అది ప్రయోజనం లేదు కదా. నీ పరిచర్యలో, నీ పాటలలో, నీ ప్రసంగాలలో ఎంత చక్కగా నీవు అన్నీ సమకూర్చుకున్నా అందులో ప్రార్థనా శక్తి లేకపోతే అవి పనిచేయవు. ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచానన్న నీవు విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థన అనేది ఒక క్రైస్తవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనకు నేర్పించినది ప్రార్థన. ఆయన పరిచర్య ప్రారంభించక ముందు మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటి? బాప్తిసం పొందిన తరువాత, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన తర్వాత ఆయన ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళి 40 దినములు ప్రార్థనలో గడిపాడు. ప్రార్థనలో సాతానును చిత్తుగా ఓడించినట్లు శక్తిని సంపాదించుకున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కన్నీటితోనూ వేదనతోనూ ప్రార్థించాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. పాపము లేని ప్రభువుకే ప్రార్థన అంత అవసరమైతే పాపులమైన మనకు ఎంత అవసరం? యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉండాలని ఆయన ప్రార్థించి చూపించాడు. యేసులా ఉండాలని ఆశపడుతున్నాం, ఆయనలా జీవించాలని ఇష్టపడుతున్నాం, కానీ ఆయనలా ప్రార్థించాలి అనే ఆసక్తి కలిగి ఉన్నావా? వ్యక్తిగతమైన ప్రార్థన, ఒంటరిగా చేసే ప్రార్థన, ఏకాంత ప్రార్థన నీకుందా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ దేవునికి ప్రార్థన చేయి అని ప్రభు చెప్పాడు. మనం మామూలుగా అలవాటుగా ఆచారంగా చేసే ప్రార్థన సంపూర్ణమైంది కాదు. ఒంటరిగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించటం మనం నేర్చుకోవాలి. ప్రతిదినము ప్రతిసారి మనకు శోధనలు వచ్చినప్పుడు ఆ విషయమై దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించటం అభ్యాసం చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటుంది కనుక అనుక్షణం ఆయన కృప కొరకు వేడుకుంటూ ఎప్పటికప్పుడు మన తప్పుల కొరకు పశ్చాత్తాపడుతూ ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన సాక్షులుగా మనం జీవిస్తాం, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటాం. ప్రార్థన వలన సమస్తము సాధ్యము, ప్రార్థన లేకుండా ఏమీ చేయలేము అన్నది మీరు గ్రహించండి. దేవునితో సహవాసం చేయటమే ప్రార్థన, దేవునితో మాట్లాడుకునటమే ప్రార్థన, మన హృదయమును తెరిచి మన అవసరతలు అడుక్కోవటమే ప్రార్థన, మన హృదయములో నుండి వచ్చే కేకలే ప్రార్థన, మన హృదయాంతరేంద్రియాల్లో నుండి మన అవసరతల కొరకు కేక వేయటమే ప్రార్థన.
దేవుని కొరకు ఆసక్తి కలిగి ఆయన సన్నిధి వెతకటమే ప్రార్థన. ఆయన సన్నిధిలో మన హృదయమును కుమ్మరించటమే ప్రార్థన. విశ్వాసముతో దేవుడు నా ప్రార్థన విన్నాడు అని నమ్మటమే ప్రార్థన. హృదయము తెరిచి మన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించటమే ప్రార్థన. మన అవసరతలను, మన కోరికలను దేవుని అడగటమే ప్రార్థన. ఆయన సన్నిధిలో మోకరించి ఏకాంతంగా మనం ప్రార్థించినప్పుడు ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటాం. ప్రార్థన ఒక వ్యక్తికి ఊపిరి వంటిది. ఊపిరి ఆడకపోతే ఎలాగూ ఒక వ్యక్తి మరణిస్తాడో, ప్రార్థించినటువంటి విశ్వాసి ఆధ్యాత్మిక మరణాన్ని పొందుతాడు.